నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ సిరి ప్రేక్షకులందరికీ కూడా విశ్వావాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా అందరికీ విశ్వావసునామ సంవత్సర తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. అయితే అందులో భాగంగా మనం మాట్లాడుకునేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం చూస్తే 8, వ్యయం 2, రాజపూజ్యము 7, అవమానం 3. ఈ రకంగా వాళ్ళ యొక్క పంచాంగం కనబడుతోంది. అయితే గ్రహ సంచారంలోని యొక్క వివరాలు మనం చూస్తే కనుక ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బంది పడేటువంటిది అష్టమ శని, అష్టమస్య ప్రాణ సంకట. సో ఈ మార్చి 30 దగ్గర నుంచి వీళ్ళకి అష్టమ శని దోషం వెళ్ళిపోబోతోంది. సో మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి అని చెప్పొచ్చు. అయితే శని దోషం పోవడంతో పాటుగా శని ఎక్కడ వస్తున్నాడు అంటే 9th హౌస్లోకి సంచరిస్తున్నాడు. ఈ 9th హౌస్లో సంచారము మిగతా 5 గ్రహాలు కూడా కలిపి మొత్తాన్ని 6 గ్రహాల కలయిక షష్టగ్రహ కూటమి మార్చి 30వ తారీఖున పడుతోంది. సో ఈ మార్చి 30 లేదా ఈ మాసం చివరిలో కానీ ఏప్రిల్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరికైనా డబ్బులు బయటకు ఇచ్చినట్లయితే అవి ఖచ్చితంగా తొందరగా తీసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే అవి ఎగ్గొట్టేసేటువంటి అవకాశాలు ఉంటాయి. డబ్బులు తిరిగి రానటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయి. సో కాస్త ధన నష్టము, ఆర్థిక ఆస్తి నష్టాలు కూడా కనబడుతున్నాయి. అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళకి 9th హౌస్లో పట్టడం వల్ల తండ్రికి ఆరోగ్య నష్టం ఉంటుంది. కాస్త తండ్రి యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అయితే ఇంకా చెప్పాలి అనుకుంటే మే 15వ తారీఖు తర్వాత గురుడు ఇప్పుడు వీళ్ళకి 11వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. ఈ గురుడు 12వ స్థానంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే కర్కాటకం వాళ్ళకి 12వ స్థానంలోకి వస్తాడో గురుబలం అనేటువంటిది కాస్త తగ్గుతుంది. తగ్గి ఎలా అవుతుందంటే విపరీతమైన ఖర్చులు అవుతాయి. శుభకార్యాల కోసము, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడము, వాహనాలు కొనడము, బంగారము కొనడము, వస్తువులు కొనడము, వస్త్రాలు కొనడము లాంటి వాటి వల్ల విపరీతమైన ఖర్చులు అవ్వడం, ఎక్స్పెండిచర్ ఎక్కువ అవడం వల్ల కాస్త ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరము. ఈ ఖర్చులు మీకు మే 15 దగ్గర నుంచి అక్టోబర్ దాకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకోండి డబ్బుల్ని. అదేవిధంగా మిగతా గ్రహాలు కనుక మనం చూస్తే మీకు మే 18వ తారీఖు తర్వాత అష్టమంలోకి రాహు రాబోతున్నాడు. అష్టమంలోకి రాహు వచ్చిన తర్వాత అత్యాశకు వెళ్ళొద్దు. మే 18వ తారీఖు తర్వాత నుంచి కాస్త ఏ విషయంలో అయినా సరే అత్యాశకు వెళ్ళొద్దు. ఎంతవరకు మనకి ప్రాప్తం ఉంటే అంతే వస్తుంది అనుకోండి. అత్యాశకు వెళ్ళి దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మానసికమైన అలజడి ఇవి పెరిగే అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా ఉండడం కోసం ధ్యానం లాంటివి చేయండి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా గొప్ప రాజయోగం పట్టేటువంటి యోగాలు కూడా మీకు ఈ యొక్క సంవత్సరంలో కనబడుతున్నాయి. అయితే కుజుడి యొక్క బలం చేత 28వ తారీఖు జూలై దగ్గర నుంచి 18వ తారీఖు సెప్టెంబర్ దాకా అద్భుతమైన రాజయోగం అని చెప్పచ్చు. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఈ మే దగ్గర నుంచి అక్టోబర్ దాకా డబ్బులు ఖర్చు అవుతాయని. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఏదైనా భూమి కొనడం కానీ, లేకపోతే గృహ లాభాలు కానీ, గృహ యోగము కానీ, లేకపోతే ఏదైనా ఒక శుభకార్యం జరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కుజుడి బలం వలనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి విజయం పొందుతారు ఈ పీరియడ్ ఆఫ్ టైంలో. తర్వాత క్రీడాకారులు అంటే స్పోర్ట్స్ ఫీల్డ్లో మంచి విజయాలు సాధిస్తారు. తర్వాత చెప్పాలంటే ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించడము, కలహాల నుంచి, తగాదాల నుంచి బయటకు వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం లాంటివి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో జరిగే అవకాశం ఉంటుంది. మళ్ళా ఇలాంటి యోగమే 7th డిసెంబర్ దగ్గర నుంచి 15th జనవరి 2026 వరకు పడుతోంది. ఈ 2 టైమ్స్లో కూడా మీరు ఏదైనా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మంచి లాభాలు చూస్తారని చెప్పచ్చు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, అగ్రికల్చర్లో, భూమికి సంబంధించి వాటిలో. అయితే మళ్ళా మనం చూసుకుంటే రవికి సంబంధించి చూస్తే ఏప్రిల్ 15వ తారీఖు దగ్గర నుంచి జూన్ 15 దాకా అద్భుతమైన రాజయోగము. అది ఎలాగనంటే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత కూడా ప్రమోషన్స్ కావాలి, సరైన గుర్తింపు కావాలనుకునే వాళ్ళకి, ప్రభుత్వ గుర్తింపు కోసం ప్రయత్నం చేసుకున్న ఎలాంటి సామాన్యులకైనా ఆ టైం చాలా బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇంకా చెప్పాలి అంటే
మీరు ఏ పని చేస్తున్నా అందులో ప్రమోట్ అవ్వడం, ఎలివేట్ అవ్వడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇలాంటి యోగమే సెప్టెంబర్ 15 దగ్గర నుంచి అక్టోబర్ 15 దాకా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు పట్టిందల్లా ఆ టైంలో కార్యాజయము అంటే కార్యసిద్ధి, కార్యాజయం కలిగేటువంటి ఏ పని పట్టుకున్నా అందులో విజయం పొందుతారు. పని పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఇలాంటి శుభవార్తలన్నీ కూడా ఈ యొక్క రవి పీరియడ్ ఆఫ్ టైంలో ఇప్పుడు నేను చెప్పిన టైమ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే శుక్రబలం వీక్గా ఉండడం వల్ల ఒక 2 మాసాలు మాత్రము ఇబ్బందులు కనబడుతున్నాయి. అది ఏ మాసాలు అంటే ముఖ్యంగా డిసెంబర్లో, అదేవిధంగా జనవరిలో. మీకు మళ్ళా చూస్తే కుజుడు యొక్క బలం వల్ల డిసెంబర్, జనవరి అనేటువంటి 7th డిసెంబర్ టు 15 జనవరి చాలా బాగుంటుందని చెప్పాను. అక్కడే మళ్ళీ శుక్రబలం లేకపోవడం వల్ల డిసెంబర్, జనవరి మాసాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరు జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఎవరైతే సినిమా ఫీల్డ్లో ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే క్రియేటివ్ ఫీల్డ్లో ఆర్ట్స్లో కానీ, లేకపోతే ఇండిపెండెంట్గా బిజినెస్ చేసేవాళ్ళు కానీ, బట్టల వ్యాపారం చేసేవాళ్ళు, బంగారు ఆభరణాలు అమ్మేటువంటి వాళ్ళు, తర్వాత చెప్పాలంటే ఆర్కిటెక్ట్స్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, ఈ యొక్క ఫీల్డ్స్లో, కళారంగంలో, నృత్య గీత వాద్య రంగాల్లో అన్నిట్లోనూ కూడా కాస్త అభివృద్ధిని తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇదే కాకుండా కాస్త ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇదే కాకుండా వైవాహిక జీవితంలో కాస్త సమస్యలు రావడం కానీ, లేదు అనుకుంటే ఆడవాళ్ళ వల్ల కాస్త ఇబ్బంది పడడం లాంటి సమస్యలు ఎన్నో డిసెంబర్ అండ్ జనవరి మాసాల్లో కనబడుతున్నాయి. ఈ టైంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, చాలా బాగుంటుంది. అయితే ఓవరాల్గా చెప్పాలంటే గురుబలం తగ్గడం వల్ల ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి ఖర్చులు తగ్గించుకోండి. మిగతాదంతా చాలా బాగుంది. ఇష్టదైవ ఆరాధన ఎక్కువగా చేయండి, చాలా మంచి కలుగుతుంది. సో మరి ఈ నూతన సంవత్సరంలో ఎవరైనా కూడా జాతకరీత్యా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే గ్రహ సంచారము, గోచార గ్రహ సంచారం ఆధారంగా, ట్రాన్సిట్స్ ఆధారంగా ఏ రకాలుగా జీవితంలో మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం మాట్లాడుకున్నాం. కానీ మీ పర్సనల్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ కనుక ఏదైనా మీకు ఒక గజకేసర యోగం కానీ, గురు చండాల యోగం కానీ, బుధ ఆదిత్య యోగం కానీ, దశాంతర్దశలో అద్భుతమైన రాజయోగాలు ఉంటే ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా ఓవర్కమ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పాజిటివిటీ అయినా నెగిటివిటీ అయినా దానికి ప్యారలల్గా మీ పర్సనల్ చార్ట్లో కూడా బలం ఉండాలి. ఒకవేళ మీ జాతకంలో ఇప్పుడు నేను చెప్పిన రవి సంచారం అప్పుడు రాజయోగము, కుజ సంచారం అప్పుడు రాజయోగాలు అప్పుడు కూడా పట్టట్లేదు, ఏదో ఇబ్బంది వస్తూనే ఉంది అంటే పర్సనల్ చార్ట్లో ఖచ్చితంగా ఇబ్బంది ఉంది అని అర్థము. దాన్ని గుర్తించండి. ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూడండి. దాంట్లో ఏవైనా దోషాలుంటే తగిన పరిహారములు, పూజలు ఆచరించండి. శీఘ్రంగా ఈ యొక్క రాజయోగాలు అనుభవిస్తారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఎవరైనా సరే పర్సనల్ చార్ట్ చూసి ఆ పూజా పరిహారాన్ని కూడా తప్పకుండా చేయిస్తాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.